హెచ్ఎండిఏ ఏదైతే మీకు వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మీరు లేఅవుట్ ప్లాన్ ఉంటుంది అనమాట, మాస్టర్ ప్లాన్ అనేది హెచ్ఎండిఏ ప్లాన్. సో అందులోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఎక్కడ మీకు చెరువు ఎక్కడ ఉంది ఏంటి అని తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే చెరువు ఎక్కడో 1 కిలోమీటర్లో ఉందనుకుందాం, కిలోమీటర్లో ఉన్న చెరువుకు కూడా భయపడి ఒక్కొక్కరు ల్యాండ్ తీసుకోకుండా ఇంకొక దానిపైన ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు. అలా కాకుండా నేనేమంటాను అంటే ఈ చెరువుకి ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ మాత్రమే బఫర్ జోన్, మిగతా అంతా నార్మల్గా రెసిడెన్షియల్ జోనే. సో మన హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జా అయ్యాయి కాబట్టి సో అలా కూలగొట్టడం జరుగుతుంది. కాబట్టి అన్నీ ఆలోచన చేసి కస్టమర్స్ మాస్టర్ ప్లాన్ అవన్నీ చూసుకొని హెచ్ఎండిఏ ఏది ఉంది, హెచ్ఎండిఏకి జోన్ ఉంటుంది అంటే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది హెచ్ఎండిఏ అనేది. సో డిటీసీపీ అనేది RRRకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి హెచ్ఎండిఏ అనేది ఉదాహరణకి మన చేవెళ్ళ కానీ, ఈ కొత్తూరు కానీ, దాని తర్వాత షాద్ నగర్ కానీ, అటువైపు వెళ్తే సంగారెడ్డి కానీ, సో ఇలా ఒక రౌండ్లో ఉంటుంది హెచ్ఎండిఏ పరిధి అనేది ఏదైతే ఉందో ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. కాబట్టి కొనేవాళ్ళు ఆలోచన చేయకుండా ప్రశాంతంగా మీరు కొనచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం, మీరు హెచ్ఎండిఏ ప్లాన్ ఏదైతే ఉందో అవన్నీ చెక్ చేసుకొని కొనండి. ఏమన్నా భయం అలాంటి ఏమన్నా ఉంటే ఈ లేఅవుట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంతకుముందు ఎవరి పేరు పైన ఉంది, ఇవన్నీ చూసుకొని కొనచ్చు, ప్రాబ్లం లేదు.